హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు మనం చూడబోయే ఓటీటీ రివ్యూ స్టోలెన్, ఏ బాలీవుడ్ ఫిలిం స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. జస్ట్ 90 మినిట్స్ డ్యూరేషన్ మాత్రమే ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేట్రికల్గా రిలీజ్ చేయలేదు, కానీ లాస్ట్ 2 ఇయర్స్గా చాలా ఫిలిం ఫెస్టివల్స్లో ఈ మూవీ ప్రెజెంట్ అయ్యి చాలా మంచి అప్లోజ్ వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో, అది కూడా ప్రెజెంట్ ఓన్లీ హిందీ ఆడియో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ రివ్యూతో మాకు పని లేదు, తెలుగులో వస్తేనే చూస్తాం అనుకోవద్దు. ఈ రివ్యూ విన్నాక మీకు ఖచ్చితంగా హిందీలోనే సబ్‌టైటిల్స్లో అయినా సరే చూసేయాలనిపిస్తుంది. చూశాక మీకు నచ్చకపోతే కామెంట్స్లో ఎంత తిట్టుకున్నా పర్లేదు. అలా చెయ్యాలంటే ఫస్ట్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ది రివ్యూ. అసలు ప్లాట్ విషయానికి వస్తే, ఒక రోజు నైట్ రైల్వే స్టేషన్లో హీరో ట్రైన్ దిగుతాడు. అతన్ని పికప్ చేసుకోవడానికి అతని బ్రదర్ కూడా వస్తాడు. బట్ అదే టైంలో ఆ స్టేషన్లో చంప అనే ఒక చిన్న పాపని తన మదర్ పడుకున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ కిడ్నాప్ చేసేస్తుంది. ఆ టైంలో అక్కడే ఉన్న హీరో అండ్ వాళ్ళ బ్రదర్ని చూసి వాళ్ళే ఈ కిడ్నాప్ చేశారని ఆ మదర్ గొడవ పెట్టుకుంటుంది. వేరే దారి లేక వాళ్ళే తనకి హెల్ప్ చేసి పాపను వెతకాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు, దాని నుండి ఎలా బయటపడ్డారు, ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు, పాప దొరికిందా లేదా అన్నది కథ. ఈ స్టోరీ లైన్ చెప్పడానికి కొంచెం నార్మల్గానే ఉంది, కానీ దాని ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీ స్టార్ట్ అవ్వడమే ఎటువంటి ఇంట్రడక్షన్లు సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతారు. మూవీ 90 మినిట్సే ఉన్నా కూడా ఒక పెద్ద మూవీకి ప్రీ క్లైమాక్స్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత గ్రిప్పింగ్గా వెళ్తుంది. ప్రతి సీన్, ప్రతి ట్విస్ట్, దాన్ని వాళ్ళు ఫేస్ చేయడం, ఇవన్నీ నిజంగా తల తిప్పనివ్వకుండా చేసింది మూవీ. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే మేకింగే. అసలు ఆ కెమెరా మూమెంట్స్ కానీ, ఆ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మేకప్ కానీ చాలా అంటే చాలా రియల్గా ఉంటాయి. నిజంగా మన కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతుంటే ఎలా ఉంటుందో అలా కళ్ళకి కట్టినట్టుగా చూపు తిప్పనివ్వకుండా చేస్తుంది. ఇంకా లాస్ట్ 40 మినిట్స్ అయితే మాటలు లేవు. అంతవరకు చాలా ఎంగేజ్ చేసిన మూవీ లాస్ట్ 40 మినిట్స్ ఉందనేసరికి బాగుందనే లెవెల్ దాటేస్తుంది. ఇంకా అంత బాగుంది. హిందీ అర్థం కాకపోయినా సరే సబ్‌టైటిల్స్తో చూడగలిగే వాళ్ళు చూడండి. బట్ హిందీ వచ్చిన వాళ్ళు మాత్రం ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి. విజువల్గా అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, కానీ చాలా ఫాల్వర్డ్స్ ఉన్నాయి. సో అవి ఇబ్బంది పెట్టవచ్చు. సో ఈ వీక్లో టూరిస్ట్ ఫ్యామిలీ, తొడరం లాంటి కూల్ మూవీస్ చూసేసి చేంజ్ ఆఫ్ మూడ్ కోసం ఒక థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఇది డెఫినెట్గా మీకోసమే. అస్సలు మిస్ కాకండి. దట్స్ ద రివ్యూ గైస్. ఫైనల్గా కొంచెం లేట్ అయినా పర్లేదు, మూవీ చూసి వచ్చి ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.